వెల్కమ్ టు రుచిఫై. కమ్మగా తోటకూర పప్పు కోసం ఒక కుక్కర్ గిన్నెలో 1 కప్పు మసూరి దాలు, 1 కప్పు కందిపప్పు, పచ్చిమిర్చి తరుగు, తోటకూరని వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని పప్పు ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసము కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా కారము, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా మిశ్రమాన్ని పప్పులో వేసి బాగా కలుపుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టాలి. ఇలా చేయడం వలన పప్పుకి టమాటా మిశ్రమం అనేది బాగా కలవడమే కాకుండా పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఈజీగా తోటకూర పప్పుని కమ్మగా రెడీ చేసుకోవచ్చు. రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్